పీడబ్ల్యూ వెల్ఫేర్ బోర్డు నుంచి మేము మాట్లాడుతున్నాము. మా సార్ బాక్రీ సాబ్, నేను వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ని మాట్లాడుతున్నా. మేము 8 నెలల సంది మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులకు ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ ఇస్తున్నాము, లెటర్స్ ఇస్తున్నాము. మా పనులు అయితే లేవు. ఎందుకంటే మాకు డిస్ట్రిక్ట్ ఆటోలు, బైక్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మాకు 8 నెలల సంది మేము ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాము. ఇది లాస్ట్ వార్నింగ్ ఆటో కమిషనర్కి ఇవ్వడము. నెక్స్ట్ 15 రోజులలో మేము ఆటోలు తీసుకొచ్చి ఆటో ఆఫీస్లో మొత్తం అట్టబెట్టడానికి రెడీగా ఉన్నాం. మేము మా సిటీ డ్రైవర్లు అందరూ మాకు మెయిన్ డిస్ట్రిక్ట్ ఆటోలు, బైక్స్ చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. ఎందుకంటే 2012లో ఆటో మీటర్ రేటు పెరిగింది. ఇంతవరకు ఇప్పటి వరకు 11-12 ఏళ్ళు అవుతుంది ఆటో మీటర్ రేటు పెరుగుతలేదు. ప్రతి ఒక్క సీఎం నుంచి తీసుకొని ప్రతి ఒక్క ఇది మున్సిపల్ కార్మికుల దాకా రేట్లు పెరిగినాయి. మా ఆటో రేట్లు ఎందుకు పెరిగాయన్న? ఆర్టీసీ బస్సుల రేట్లు 6 సార్లు పెరిగింది 2012 నుంచి ఇప్పటి వరకు. మా ఆటో రేట్లు పెరుగుతలేవు. ఎందుకు పెరుగుతలేవు? డిస్ట్రిక్ట్ ఆటో వచ్చేసి 3 లక్షలు, మా సిటీ బండి కొనాలంటే 5 లక్షలు పెట్టి మేము కొనాలి. ఈ యూనియన్లన్నీ మేము కొట్లాడుతున్నాం కాబట్టి, ఈ యూనియన్లన్నీ మేము 8 నెలల సంది కొట్లాడుతున్నాం కాబట్టి ఈ యూనియన్లన్నీ లేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్ ఉంది మా తాన, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మా దగ్గర చూపించడానికి. ఎవరు యాక్షన్ తీసుకుంటలే. మేము ఈ ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పి అన్ని యూనియన్లు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి రెడీగా అవుతున్నాయి. మా యూనియన్ నుంచి పబ్లిక్ చూడండి, వాళ్ళ యూనియన్ నుంచి చూడండి ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డు కోసం కొట్లాడుతున్నాము, ఆటో మీటర్ రేట్ కోసం కొట్లాడుతున్నాము, బైక్ ట్యాక్సీల కోసం కొట్లాడుతున్నాము, అన్నిటి కోసం కొట్లాడుతున్నాము. ఇప్పుడు ఎందుకు అందరూ లేచి వస్తున్నారు? రండి అందరూ ఒకటే కొట్లాడదాము. మన ఆటో యూనియన్ ఏందో, ప్రతాపం ఏమో అన్ని యూనియన్లో కలుద్దాము, కొట్లాడదాం. ఆటోకు సీఎంకి ఏందో మన ప్రతాపం చూపిద్దాం. ఏది గతంలో చేస్తే ఏంటంటే నామమాత్రం బండ్లు పట్టుకున్నారు. మా లెటర్ నుంచి వచ్చినాయి బండ్లు పట్టుకుంటున్నారు, చూపిస్తున్నారు. ఏదో నామమాత్రం ఒక 5 బండ్లు 10 బండ్లు పట్టుకుంటున్నారు, మాకు చేస్తున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ఆటోలు వచ్చి బైకులు అన్ని తిరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయి? ఈ ఆటో కాదా? ఆటో కమిషనర్ కాదా? అలా డ్యూటీ వాళ్ళు సరిగా చేయరా? మేము పెట్రోల్ ఆఫీసర్ ట్యాక్సీలతో జీతాలు తీసుకుంటలేరా? ఎందుకు తీసుకుంటే మా పనులు ఎందుకు చేస్తలేరు? మొద్దు నిద్రపోతున్నారా? ఆఫీసులో పండుకుంటున్నారా మీరందరూ కలిసి? మా ధర్నా డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ కావాలి, బైక్ ట్యాక్సీ బంద్ కావాలి, మీటర్ ఫేర్ కావాలి, వెల్ఫేర్ బోర్డు కావాలి. ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 లక్షల బీమా ఉండే, మాకు 5 లక్షల బీమా బిల్ లేదు. యాక్సిడెంట్ బీమా ఉండే, ఏ డ్రైవర్ ఎలానైనా చనిపోయి 5 లక్షల బీమా ఉంటుండే. 5 లక్షల బీమా బిల్ లేదు మాకు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది ప్రతి ఒక్క లెటర్ ఇచ్చినాం, ప్రతి ఒక్కళ్ళ కలుస్తున్నాడు సీఎం. ఆటో డ్రైవర్లో కలుస్తలేడు, ఎందుకో ఏం అర్థం అవుతలేదు. సీఎం మేము తీసుకుంటాము, చెప్తాము అని చెప్తున్నారు. మేము ఆటో పోలీసు వాళ్ళని అడిగితే పైకెళ్ళి ఆర్డర్స్ రావాలంటాడు. ఆటో కమిషనర్ అడిగితే మాకు పైకెళ్ళి ఆర్డర్స్ రావాలి. ఆటో కమిషనర్ కానీ పెద్దవాళ్ళు నీ డ్యూటీ నువ్వు చేయాలి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. నువ్వు అయితే ఇన్నేగా డ్యూటీ చేయాల్సింది, నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా. నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా. గవర్నమెంట్ వస్తుంది పోతుంది, నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయాలి. అర్థమైందా? మాకు తక్షణమే డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ కావాలి, వైట్ ప్లేట్ బైక్స్ బంద్ చేయాలి, ప్లస్ మాకు మీటర్ రేట్ పెరగాలి. మా వెల్ఫేర్ బోర్డు ఉందనుకో, మా పిల్లల చదువులకు మాకేమైనా అయినా అన్నిటికీ తెలుస్తుంది. కొంతమంది డ్రైవర్లకు తెలియదు వెల్ఫేర్ బోర్డు అంటే దాని నుంచి ఏమేమి వస్తుంది ఏమేమిదో కొంతమంది డ్రైవర్లకు తెలియదు. వెల్ఫేర్ బోర్డు అయిందనుకో, మా అకౌంట్ నుంచి పిఎఫ్ ఎలా ఉంటుందో వెల్ఫేర్ బోర్డు అయితే ప్రతి ఒక్క డ్రైవర్ కలా అవుతుంది. మాకు ఏ ప్రభుత్వం అయినా ఉండని మా పనులు మాకు సరిగా చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ అంతే. ఈ గవర్నమెంట్ ముద్దు నిద్రపోతున్నది, దున్నపోతు మీద వాన పడ్డట్టు చేస్తున్నది ఈ గవర్నమెంట్. ప్రతి ఒక్క పేపర్ ఇస్తున్నాము. మా తాన 10 కిలోలు అయిన పేపర్స్ సీఎం నుంచి తీసుకొని కానిస్టేబుల్ దాకా ఇచ్చినాం లెటర్స్. ప్రతి ఒక్క లెటర్ చూపిస్తాను నా ఫోన్ లో. ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కదా, పక్క బండి డిస్ట్రిక్ట్ ఆటోలు పోతే పట్టుకుంటలేరు, సిటీ బండి డ్రెస్ లేకపోతే పట్టుకొని చాలానే వేస్తున్నారు. ప్రతి ఒక్క చాలానే వేస్తున్నారు. ఎందుకనంటే ఇంతకుముందు రూల్స్ ఉండాలి ఆటోకు. యాక్చువల్లీ ఇంతకుముందు రూల్స్ మనులో కలిసిపోయింది. ఇప్పుడు కొత్త రూల్ తెచ్చి అన్నాడు, దీనికి ఓళ్ళు ఉండాలి, అది ఉండాలి. ఆ ట్రాఫిక్ వాళ్ళకి మాకు చాలా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి రాబోయే కాలంలో ఈ ఆటో ఏం చేస్తుందంటే 3 వీలర్ లైసెన్స్ రద్దు చేయడానికే చూస్తున్నది. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ సలీం, తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని.
ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ట్రాన్స్పోర్ట్ భవన్ ముట్టడి చేయడానికి మేము చాలా మంది ఆటో డ్రైవర్లు జాగృతి తరఫున వచ్చినారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మా బతుకులు ఎట్లా కావాలని, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు 12,000 సంవత్సరానికి ఇస్తారని 2 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ 2 సంవత్సరాలు 24,000 మాకి బాకీ అయిపోయింది గవర్నమెంట్. అయితే మేము దానికోసం ఈ రోజు ఇవాళ వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇంకా మీటర్ ఛార్జ్ 11 సంవత్సరాలు అవుతున్నాయి, కానీ అదే 11 రూపాయలు మినిమం 20 రూపాయలు 11 రూపాయలు కిలోమీటర్ ఇస్తుంది. ఎందుకంటే ఓలా ఊబర్ ర్యాపిడోలో మా ఆటో డ్రైవర్లు చాలా మంది ఆటో డ్రైవర్లు నడిపిస్తున్నారు. అయితే అదే పాత మీటర్ తోనే ఇప్పటి వరకు మేము నడిపాలని గవర్నమెంట్ కి ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా వెల్ఫేర్ బోర్డు ఇస్తారని, సంక్షేమ బోర్డు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. అది కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇంకా 5 లక్షల బీమా యాక్సిడెంట్ లా చనిపోతే ఇస్తారని చెప్పినారు, అది కూడా ఇస్తలేరు. ఇప్పటి వరకు ఫ్రీ బస్ వల్ల మా ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఆ ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ వచ్చే అసెంబ్లీ వరకు మీరు మా డిమాండ్స్ నెరవేర్చుకుంటే మేము అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాము. ఏం రియాక్షన్ లేదు ప్రభుత్వంతో, ఇవాళ వరకు మాకు ఏం ఒప్పందం లేదు ఇప్పటి వరకు. వచ్చే అసెంబ్లీ వరకు మా డిమాండ్స్ నెరవేర్చుకుంటే మేము అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము మా తెలంగాణ జాగృతి పరంగా. मैं ऑटो ड्राइवर यूनियन लीडर गुडी मलकापुर फ्लोर मार्केट शेख अजीम। हमारा मुतालबा हुकूमत से ये है कि उन्होंने जो वादे करे थे वो वादों पे अटल नहीं रहे। उन्होंने जो है ना 12,000 रुपए देते बोले थे, सेंसर बोर्ड देते बोले थे, राहुल गांधी साहब 12,000 रुपए देते बोले थे। और ऑटो का मीटर 11 साल हो गया, मीटर नहीं बढ़ा, ऑटो का मीटर नहीं बढ़ा। ऑटो का मीटर 11 साल 12वां साल लग गया है जनवरी को, मीटर नहीं बढ़ा, ऑटो मीटर नहीं बढ़ा, कुछ भी नहीं बढ़ा। और डबल बेडरूम देते बोले थे ऑटो वालों को, जो है ना 12,000 रुपए देते बोले थे। आरटीसी बस जो लेडीज को फ्री करी, उसमें आके पूरा कारोबार पूरा चौपट हो गया। आरटीसी बस बंद होना, और 2 व्हीलर जो है 2 व्हीलर चलाए ओला उबर तो वो बंद होना, नहीं बंद हुआ तो येलो प्लेट में चलाना। और जो भी तनकीब हम हुकूमत को यही कर रहे हैं कि बार बार कर रहे हैं हम लोग के तवज्जो नहीं दे रहे। सीएम साहब रेवंत रेड्डी साहब कुछ भी नहीं दे रहे। हमारे केसीआर साहब उस जमाने में ऑटोज दिए, चालाना माफ करे, बहुत सारी फैसिलिटी थी ऑटो वालों को, बहुत सारे बातें थे, काम था करके बताए उन्होंने वादे कर रहे लेकिन काम नहीं कर रहे, कुछ भी काम नहीं कर रहे। रेवंत रेड्डी साहब खाली वादे कर रहे, काम नहीं कर रहे। रेवंत रेड्डी साहब ओला उबर जो है ना, और डिस्ट्रिक्ट ऑटो का सबसे बड़ा मुद्दा ये है कि डिस्ट्रिक्ट ऑटो बंद होना। डिस्ट्रिक्ट ऑटो जो है ना 2 लाख 2.5 लाख का ऑटो बगैर परमिट का चला रहा हूँ यहाँ पे। हम ऑटो सिटी का ले रहे हैं, 5 लाख का ऑटो है हमारा, फिर 300 रुपीज 350 रुपीज ऐसा ऑटो का रेंट रहता। ड्राइवर वो कहाँ से निकालेगा, उन्होंने कमाएगा क्या, देंगे क्या। हुकूमत को पूरा नॉलेज है लेकिन हुकूमत अनजान मार रही। लेकिन हम ये एमएलए इलेक्शन आने से पहले इसका रिजाइन देना पड़ेगा केटीआर साहब को, और हमारे जागृति के हमारे कविता अक्का को, जो है ना हमारे सीएम साहब बुला के जो ऑटो वालों को सपोर्ट कर रहे हैं, हमारे जागृति के टीम से हमारे को बस हमारी मांगे यही है और कुछ भी नहीं। ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నో పథకాలు ప్రకటించి 2 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆటో డ్రైవర్లను ఆదుకునేది లేదు। ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు జీవనోపాధి దెబ్బతిన్నా మేము స్వాగతిస్తున్నాము। గత సంవత్సరం 2 సంవత్సరాలలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు ధర్నా ఉద్దేశించి ఇల్లీగల్గా తిరుగుతున్న ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ ఆయన ఆటోలను నిషేధించాలని, అలాగే ఇల్లీగల్గా తిరుగుతున్న ఓలా ఉబర్లను వెంటనే నిషేధించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించారు। మా ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రైవేట్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఓలా ఊబర్ ర్యాపిడ్ అనే యాప్లు అవి బైకులకి ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాయి, ప్రిఫరెన్స్ ఎక్కువ దానికే ఇస్తున్నారు। అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాము, అదే చేయట్లేదు। అదే విధంగా ప్రభుత్వం మేము
మా ప్రభుత్వం రాగానే మేము మీకు ఒక యాప్ ఇస్తాము, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము అని లేనిపోని హామీలు చెప్పి గెలిచిరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. కానీ ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక హామీ చేసిందంటూ దానికాలు లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం అనేది మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ వ్యతిరేకంతో మేము తెచ్చుకొని, అలాగే డ్రైవర్ల ఆత్మహత్యలు చూసినాం బయట. మేము వందలాది మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది. అదే తరహాలో ఇవన్నిటికీ మార్గం ఏందనుకొని మేము ఒక ధర్నా, ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క వేదికగా భావించి ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్నాలో జరిగిన కొన్ని ఏంటంటే, అదేవిధంగా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏమంటే, ఈ యొక్క డ్రైవర్ల ఆత్మహత్యలు అనేది ఎక్కువైపోయినాయి. ఆటో వానికి బుకింగ్ లేకుండా అయిపోయింది. అసలు ఒక రోడ్ల మీద దండ అనేది లేదు, గిరాకులు అనేది లేదు. 10 కిలోమీటర్ల బుకింగ్ వస్తే ఆటో వానికి 100 రూపాయలు, బైక్ వానికి 150 రూపాయలు. ఇదేమి లెక్క అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ, ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థని కానీ. మీరు బైకులకి ప్రమోషన్ చేసుకుంటున్నప్పుడు మరి ఆటోలు ఎందుకు ఇది చేసుకుంటున్నారు? మీరు ఆటోలు చేయడం కరెక్ట్ కాదు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మాకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మా డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కొత్తగా 40,000 ఆటోలు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఎందుకు ఇచ్చిండో అది ఎవరు తీసుకున్నా కూడా తెలియదు. అన్ని దొంగ లెక్కలు చేసి కొంతమంది డీలర్లు కానీ ఎవరైనా కానీ అనేక రకంగా ఆటోలు అనేది దొంగతనంగా చేసుకొని వెళ్తున్నారు. అది అసలైన ఇప్పుడు 40,000 ఆటోలు ఇచ్చామంటున్నారు. ఆ 40,000 ఆటోలు ఎవరికి పోయినాయి అనేది మాకు తెలియట్లేదు. అసలైన డ్రైవర్కి మాత్రం రాలేదు, ఎవరెవరికో పోయినాయి. బైక్ రైడర్లు పెట్టుకున్నారు ఆటోలు. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే మొన్న నేను ఒక దగ్గర పోయినా, ఒకసారి బైక్ బుక్ చేద్దామని చూసాను. నేను ఆ బైక్ బుక్ చేస్తే నేను ఒక 20 కిలోమీటర్ అవతల పోయిన తర్వాత ఆటోకి 250 రూపాయలు ఇస్తున్నాడు, బైక్కి 350 రూపాయలు ఇస్తున్నాడు. ఏమి ఇంత వ్యత్యాసము? అంటే ఆటో డ్రైవర్ని సూసైడ్ కారణము ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థ అని నేను తీవ్రంగా చెప్తున్నాను. దీనికైతే నేను ఎక్కడ వచ్చి చెప్పమని అక్కడ చెప్తాను. ఎందుకంటే మా డ్రైవర్ల ఆత్మహత్యల కారణము ఈ యొక్క ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థ, కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను నిర్భయంగా లేకుండా చెప్తున్నాను.